చుక్కల తోటలో ఎక్కడున్నావు, నా పక్కకు రావే మరుమల్లె పువ్వా, చక్కని జాబిలి ఇక్కడున్నాను, నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. గురే ఆకలంటే నాకు తెలుసు, కౌగిలింత తీయనిదో, కౌగిలింతకేం తెలుసు, వలపు ఎంత వెచ్చనిదో. పూల వానల్లో మురిసిన మకరందాలు, నలో వీణలు మిటాలి, నీలో రాగం పలకాలి, లోకం మరసిన చీకటిలో మనమే ఏకం కావాలి. చుక్కల తోటలో ఎక్కడున్నావు, నా పక్కకు రావే మరుమల్లె పువ్వా, చక్కని జాబిలి ఇక్కడున్నాను. ఓకే సరే, ఇలాగే చూడు, పైకి చూడు. రే నువ్వు పక్క వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళు. రేపు పొద్దున్న ఎవడో దీనికి ఎండి అంటే నువ్వేం చెప్పాలి. కూర్చో, అడిగెళ్ళి పక్క నుంచో, కూర్చో పక్కనే. సరిగ్గా నువ్వు వీరా స్టిల్ దుమ్ములు కనపడుతున్నాయి. నా దగ్గర దుమ్ములే ఉంటాయండి. మీరు కళ్ళు అడిగితే ఎక్కడ ఉందేమంటారు, మీరు మరీ చెప్తారు. నేననే 1 year నుంచి. ఎంత ఇస్తున్నారు నెలకి? 15,000 ఇస్తారనే. కర్ణిటి చూడు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది, కని విధి చేసి నీ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నెలకొచ్చింది ఓ మెరుపు వచ్చి, తల్ల తల్ల తారక తలుకుల మేనక కొత్తగా కోరిక చిగురులు వేయగా, తొలిచూపు చాలంట చిత్రాల చిత్రంగా ప్రేమ అనేది పుట్టదా, 10 మంది అంటుంటే విన్నాను నమ్మలేదు బొత్తిగా, ఆ కళ్ళలో ఆ క్రాంతిలో మహిమ ఏమిటో, మునిపెన్నడు లేని మర్మల్ల స్వప్నాలు, మునిపెన్నడు లేని మర్మల్ల స్వప్నాలు, చెలియ మనసు ఆయువే గేయవై తపనలు తీరగా, ఏ స్వప్నంలో కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువింది చేసి. వీడియో క్వాలిటీ చూడన్నా గురుగా, వీడియో క్వాలిటీ చూడన్నా. స్పెట్స్ పెట్టి ప్రతిక్షణం నా కళ్ళలో గిల్లలో ఊపిరే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది నాటి సంబంధం. మంచి పాట వేసుకుని గురుగా, ఫస్ట్ వీక్ పాట గురుగారు మంచి పాట వేసుకుని ఫస్ట్ వీక్ పాట వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, హౌ యు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జీమోటర్ దగ్గర ఉన్నామని, అసలు జీమోటర్ ఎక్కడ ఉంది ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని మా గురుగారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చెప్పండి గురుగారు, అసలు జీమోటర్ ఎక్కడ ఉంది ఏమిటి? కాకినాడ జిల్లా రాపర్తి అనే ఒక విలేజ్లోని కిరణ్ కంటాచ్ ఆసుపత్రి పక్కనే ఈ జీడి మామిడి తోట ఉందండి. ఈ జీడి మామిడి తోట దాన్ని ఎలాగంటే దాన్ని సాగు చేసే విధానం,
దాన్ని లీజుకి ఇచ్చే విధానాలు ఉంటాయండి. ఒక యజమాని ఒక 3 నెలలకి లీజుకి ఇస్తాడండి. ఒక 4 నెలలకి లీజుకి ఇవ్వబోతాడికి 3-4 నెలలు లీజుకి ఇస్తాడు. ఎప్పుడు పూతకు వస్తుంది అట్లా ఎప్పుడు కాయలు అవుతాయి ఆల్రెడీ ఈ నెలలోనే పూత పోస్తుందండి. అంటే 9వ నెలలోనే 9 నెలల్లో పూత పూసి జనవరి నెలకల్లా తయారవుతుంది. తయారైన తర్వాత ఈ జీడి పిక్కల్ని సపరేట్ చేసేస్తారు. అసలు జీడి మామిడికాయ వల్ల ఉపయోగం ఏంటండి? ఉపయోగాలు చెప్పారు మాకు. జీడి మామిడికాయలు అది ఒక ఔషధం లాంటిదండి. సీజన్ ఫ్రూట్ అది. తప్పనిసరి ఎన్ని పర్సెంట్ తినవలసిందే. 2-3 సార్లు తప్పనిసరి టచ్ చేయాలి. టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత జీడి పిక్కలు మాత్రం సపరేట్గా సపరేట్ చేస్తే ఈ జీడి మామిడికాయల కంటే వాల్యూ అయింది జీడి పిక్కలు అండి. జీడి పిక్కలు ఉంటుంది, జీడి మామూలు కాయగా ఉంటుంది. క్వాలిటీ అంతా జీడి ఒక వ్యాపారానికి చెందినటువంటిది జీడి పిక్కలే అండి. ఆ జీడి పిక్కలు ఉదాహరణకి కేజీ ఉందంటే ఒలిసేసిన పిక్కలు 450-500 ఉంటుందండి. వీటి కాస్ట్. అంత కాస్ట్ ఉంటుంది. 5 కేజీ అట్లీస్ట్ 800 వరకు కూడా ఉండొచ్చండి ఒక్కొక్క సీజన్లోని కాస్ట్. చాలా ఆ జీడిపప్పుని కర్రీస్లోని రకాల విధాలుగా వండుకుంటారు. కొంతమంది వెజిటేబుల్ వేసి వండుకుంటారు. కొంతమంది మాంసం వాటిల్లో కూడా వేసుకొని వండుతారండి. కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. మాకు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందిస్తున్నందుకు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సాయి స్ఫూర్తి బ్లాక్ అధినేత సాయి కిరణ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తలుపు మూసిన తన వాకిటనే పగలు రేయి నిలుచున్నా, నిలిచి బదులే రాక అలసి నిలిచిని వెలుచున్నా. నా జ్ఞాపకాల తొలి నీడలలో నిన్నెప్పుడో వలచాను, నన్ను వలచావని తెలిసేలోగా నివురైపోయాను. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక హాస్య నవాసిని. నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది ప్రేమ నేను. దీని అలవాటు అలా దగ్గరికి వెళ్తుంది. తిరిగండి.
గురికి పోత కనపడుతుంది. మీకు కనుక ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.